రేపు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి అసలు ఏ విధంగా చూస్తాం? నిన్న అంబటి రాంబాబు గారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వస్తున్న సజ్జల అలాగే అప్పిరెడ్డి వీళ్ళందరూ కూడా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతురాజు ఇస్తారు. పోతురాజు, ఏం జరుగుతుంది అక్కడ? అశోక్, ఉద్రిక్త పరిస్థితి అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్తూ ఉంటే అంబటి రాంబాబు ఇంటి దగ్గర పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అడ్డుకోవడం జరిగింది. అయితే వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, నిన్న వేల మంది తెలుగుదేశం కార్యకర్తలు వస్తే ఆపడం చేతగాని పోలీసులు మమ్మల్ని ఎందుకు ఇప్పుడు ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తిగా పోలీసులు ఒకటే చెప్తున్నారు, లోపలికైతే మిమ్మల్ని ఎలా చేయమని చెప్తున్నారు పోలీసులు. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరుగుతుంది. సత్తెనపల్లి సమన్వయకర్త గద్దల భార్గవరెడ్డి అలాగే అప్పిరెడ్డి వాళ్ళని కూడా లోపలికి వెళ్ళని పరిస్థితి. పూర్తిగా లోపలికి వెళ్ళనివ్వకుండా పూర్తిగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి బయటే నిలబడ్డారు. బయట నుంచి ఇప్పుడే పోలీసులు ఏదైతే బార్గెట్ లో వచ్చారు వెనకరండి
మీరు పైకి పండి, నేను కొంచెం పైకి పండి, మీరు కొంచెం పైకి పదండి. రైట్, సజ్జల రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్నారు. ముందుగా వారిని లోపలికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆయన ప్రస్తుతం అంబటి రాంబాబు ఇంటికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గాను వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి అంబటి నివాసం వద్ద దాడి తాలూకు దృశ్యాలను ఆయన చూస్తూ ఉన్నారు. వాహనాలపై ఏ రకంగా దాడి చేశారు, రాళ్ళు అన్నీ కూడా ఆ వాహనంపై ఇంకానే ఉన్న పరిస్థితి కూడా ఆయన గమనిస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఆయన అంబటి రాంబాబు నివాసానికి చేరుకుని లోపలికి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. హరి, ప్రధానంగా చూసి కనుక ఏదైతే నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో మాజీ మంత్రి సంబంధించినటువంటి అంబటి నివాస్ వద్ద ఉన్నాం మనం. చూస్తే కనుక విజువల్ లో చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా వారి కుటుంబానికి సంబంధించి కూడా ధైర్యం చెప్పేందుకు కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు, వీరితో మాట్లాడించి ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు నిన్న జరిగినటువంటి దాడిని? రాంబాబు గారు పార్టీ కోసం, పార్టీ విధానాల కోసం ఆయన చాలా రిస్క్ తీసుకున్నారు. దాంతోపాటు యథార్థాలు మాట్లాడినా కూడా వారి నివాసాన్ని, వారి ఆఫీసుని దిగ్బంధంలో పెట్టి దాదాపు 9 గంటల సమయం అసలుకి బతుకుతామా చనిపోతామా బయటకు వస్తామా రామనేటువంటి ఒక క్రియేషన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పసుపు చొక్కాలు వేసుకున్నటువంటి పోలీసులు ఇద్దరు కలిసి ఈరోజు ఆ నాయకుడి యొక్క మనోవాన్ని దెబ్బతీయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. దానికి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కష్టకాలంలో రాంబాబు గారి కుటుంబానికి అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి దూతగా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ కుటుంబాన్ని పరామర్శించి కష్టకాలంలో మేము మీతో ఉంటాం, కార్యకర్తలలో ధైర్యం నింపేందుకు ఈరోజు ఆయనతో పాటు మేమందరం వచ్చాం.